నమస్తే, వెల్కమ్ టు యాక్ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి ముద్రగడ్డ గృహానికి విచ్చేసిన మాజీ గవర్నర్ రోసయ్య తన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదంటూ వివరణ. కాకినాడ రూరల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. రాజమండ్రిలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం. దళిత గిరిజన మహాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ. కార్తీక వన సమారాధనలతో కలకల్లాడిన కాకినాడ పరిసర ప్రాంతాలు. ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపిన ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం గృహానికి తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య ఈరోజు మధ్యాహ్నం విచ్చేశారు. తన పర్యటనలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని, తనకు ముద్రగడ్డకు ఉన్న అనుబంధం నేపథ్యంలోనే ఆయన కుటుంబాన్ని పలకరించినట్లు రోసయ్య తెలిపారు. బాగా ఉండాలి. కాలాల పాటు ఇప్పుడు దేవుడు ఈ పక్షాన్ని ఉంటే తోడ్పాటిస్తాడు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉత్సాహవంతంగా జనచైతన్య యాత్రలు సాగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రజా అవసరాలను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్యం సముపార్జించిన నాటి నుండి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వ్యవహరించారని, అయితే చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత ప్రజారోగ్యం ద్వారానే ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని ఆకాంక్షించారన్నారు. అందుకోసమే వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన కష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతంగా ప్రజారంజకంగా పాలిస్తున్నారన్నారు. తాము కూడా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ మీ సంక్షేమం కోరుతా ఉన్నారు, మీరందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఒక సూచన ఇస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వాలు ఆ గ్రామం నుంచి ఒక గ్రావెల్ రోడ్డు, ఒక సిమెంట్ రోడ్డు వేస్తే ఆ ఎమ్మెల్యే గారి పని ఆ 2 లక్షల రూపాయలతో అయిపోయిన విధంగా 70 సంవత్సరాలు పరిపాలిస్తే, ఇప్పుడు ఆ విధంగా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలి, మీరు రెట్టలు కట్టుకోవాలి, మీరు మొక్క నాటాలి, ఇంకుడు గుంట కట్టాలి, మీరు కట్టెపొలతో పొయ్య అంటించి మీరు వంట వండితే మీ కళ్ళంటే నీళ్ళు వస్తే మీ ఆరోగ్యానికి హానికరం, గ్యాస్ తెచ్చుకోండి అని చెప్తా ఉన్నారు. అంటే మీరందరూ కూడా బాగుండాలి, ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, స్త్రీలు నైతికంగా ఎదగాలి, ఆర్థికంగా బలపడాలి,
సమాజంలో స్త్రీ గౌరవించబడాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మీ కుటుంబం బాగుంటుంది. మీ కుటుంబం బాగుంటే ఈ గ్రామం బాగుంటుంది. ఈ గ్రామం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది. నియోజకవర్గం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఒక ఆలోచనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి కింద పనిచేస్తూ ఉన్నాం మనం అందరం కూడా. ఇది మీరు గమనించాలి. ఇవాళ అనంతలక్ష్మి గారు ఓటేసి ఎమ్మెల్యే గారికి అంత మాత్రం మీకు ఏయో నుండి సిమెంట్ రోడ్లు వేస్తే అనంతలక్ష్మి గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు రావాలని ఏమీ లేదు. ఎవరికన్నా వేసుకోవచ్చు. మీ యొక్క అమూల్యమైన ఓటును 5 సంవత్సరాలు శాసించి ఒక శాసనసభాపతిగా మీరు నెగ్గించేటప్పుడు ఆ అనంతలక్ష్మి వెనకాల ఉన్న నాయకుడు ఎవరో చూడాలి. ఆ నాయకుడి యొక్క ఆచరణ ఎలా ఉంటుందో చూసి అనంతలక్ష్మి గారికి ఓటేయాలి తప్ప అనంతలక్ష్మి గారు నా కులం, అనంతలక్ష్మి గారు నీ కులం, అనంతలక్ష్మి గారు ఇన్ని సిమెంట్ రోడ్లు వేశారు ఆవిడ రుణం తీర్చుకోవాలంటే అనంతలక్ష్మి గారు ఇంకొక పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు బాగోలేనప్పుడు అనంతలక్ష్మి కూడా త్యజించవలసిన బాధ్యత మీ అందరిపై ఉంటుందని చెప్పి సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే ఆ రాష్ట్రానికి దిశ దశ ఉన్న సత్తా ఉన్న నాయకులు కావాలి ఎప్పుడు కూడా. వాడు ఇవాళ పరిపాలిస్తూ ఉన్నాడు వాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ నేను చెప్తా ఉన్నాం 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తన దగ్గర ఎన్టీ రామారావు దగ్గర రాజకీయంగా మొట్టమొదటి సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు చేతులు గట్టులు నిలబడి రామారావు గారికి సపోర్ట్ చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వరకు కూడా మేము వస్తున్నాము అంటే ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి వచ్చినా సీనియర్గా అనంతలక్ష్మి కానీ నా వెనకాల ఉన్న అనుచర గ్రహం కానీ ఎప్పటికప్పుడు ఏ రూపాయలు కావలిస్తే ఆ రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మట్టా ప్రకాష్ గౌడ్, జెడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు, వైస్ ఎంపీపీ కర్రి గోపాలకృష్ణ, రూరల్ టీడీపీ అధ్యక్షుడు సీతయ్య దొర, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ గౌడ్, జన్మభూమి కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రహదారుల నిర్మాణాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై అధికారులను, నేతలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ ఆదేశాలను జారీ చేశారు. సుమారు 28 లక్షల రూపాయలను వేచించి ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఇందులో మండల పరిషత్ నిధులతో పాటు NRIGS MP గ్రాంట్లను వినియోగిస్తున్నామన్నారు. రానున్న 2 రోజుల్లో ఈ ప్రాంతంలో జనచైతన్య యాత్రలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్ణయించామని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. అలాగే నియోజకవర్గం అంతా రోడ్లు నిర్మించిన తర్వాత డ్రైనేజీల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే RWS అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 2 రోజులు వ్యవధి ఉంది కాబట్టి ఎక్కడి వరకు ఈ రోడ్లు వేయటం కూడా జరిగిందో చూడటానికి రావటం జరిగింది. ఇప్పుడు ఇక 12 లక్షల రూపాయలు రోడ్లు పూర్తి చేసి 10 లక్షల రూపాయల పార్లమెంటు నిధులు నిన్న వాటిలో మొదలు పెట్టడం జరిగింది. రేపు 2 పూర్తి చేసి ఓపెనింగ్ ప్రారంభోత్సవం శిలాఫలకం వేసి స్థానిక పార్లమెంటు సభ్యులు తో కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. ఈ 22 లక్షల రూపాయలతోటి కాకుండా మరి గ్రామ పంచాయతీ కూడా కొన్ని G-Funds 14 ఫైనాన్స్ నుంచి జనరల్ ఫండ్ నుంచి కొన్ని నిధులు సర్పంచ్ గారు కోరిన దాని మీద ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని కూడా మరి అతి త్వరలోనే పూర్తి చేయాలని చెప్తే 2-3 రోజుల్లో కూడా గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇచ్చిన శాంక్షన్ NRGS తోటి టైఅప్ ఇచ్చిన శాంక్షన్ కూడా మొదలు పెడతామని చెప్పడం జరిగింది. ఈ రోడ్లు వేస్తులోకి ఇక్కడ పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు నిర్మించే స్థాయికి వెళ్తూ ఉన్నాం. అలాంటి సమయంలో ఈ రోడ్లు 22 లక్షలు ఈ జీపీకి ఇచ్చిన గ్రాంటు పూర్తిగా సద్వినియోగం అయిన తర్వాత ఎక్కడ ఏమేమి ప్రాంతాల్లో ఉండిపోయో అవన్నీ కూడా ఎట్ ఏ టైం కొలుచుకుని ఒక టైం తోటి పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు వేసామని చెప్పి విలువ దక్కించుకుందామని ఆలోచనలో ఉన్నాం. మరి ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఆ గ్రామం సిమెంట్ రోడ్లు అయిపోయిన తదుపరి అనుసంధానంగా డ్రైన్స్ ఏ విధంగా మురికి నీరు బయటికి పంపాలా, అవుట్లెట్ ఏ విధంగా ఎక్కడ కావాలో తీసుకుని ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారంగా డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే RWS అధికారులని ప్రతి గ్రామం సందర్శించి మొత్తం ఆ గ్రామం అంతా కూడా
డ్రైన్స్ ఏర్పాటు చేయవలసి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ విధంగా అవుట్లెట్ బయటకు ఇవ్వాలి, ఆ గ్రామంలో ఎన్ని సీసీ డ్రైన్ నిర్మించాలి, ఆ డ్రైన్కి ఎంత డబ్బు అవుద్ది అన్నది అంచనాలు తయారు చేసి రెడీగా చేయమని పెట్టడం కూడా జరిగింది. ఎక్కడైతే సిమెంట్ రోడ్లు పూర్తి అయ్యే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు ఒకటి కూడా ఈ డ్రైన్ వసతి కలుపు చేసే విధంగా ఉంటాం. ఈ కార్యక్రమంలో రేపూరు ఎంపీటీసీ సభ్యులు పెండే కృష్ణ, గ్రామ సర్పంచ్ తలాటం వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చవ్వాకుల సుందరం, కొవ్వాడ సర్పంచ్ సలాది సత్యవతి తదితరులు పాల్గొన్నారు. బాలల దినోత్సవం నాటికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. బాలల ఆరోగ్యానికి విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రేపు నవంబర్ 14వ తేదీన ఎన్ఆర్ఈజీఎస్ టైఅప్తో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు 28 అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ 28 అంగన్వాడీ కేంద్రాలు కూడా రేపు నవంబర్ 14వ తేదీన కడప మండలంలో 13, కాకినాడ రూరల్లో 15, 28 ఇవ్వటం జరిగింది. ఈ 28 కూడా రేపు 14వ తేదీన బాలల దినోత్సవం నాడు నవంబర్ 14వ తారీఖున అట్ ఏ టైం ఓపెన్ చేస్తూ ఉన్నాం. 14 ప్లస్ ఈ 15 ప్లస్ 13, 28 ఇవి కాక లోగడ ఐసీడీఎస్ ఇచ్చి 6,50,000 అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మొత్తం 8 ఉండగా 5 మన కాకినాడ రూరల్ మండలంలో 3 మన కడప మండలంలో ఉన్నాయి. ఆ 8 కూడా 14వ తారీఖున ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇవి కాక మండల ప్రజా పరిషత్తు అలాగే జడ్పీ నిధుల నుంచి కూడా కొన్ని అంగన్వాడీలు చేస్తూ ఉన్నాం. మొత్తం టోటల్ 46 అంగన్వాడీ కేంద్రాలు ఇక్కడ నిర్మాణంలో ఉండగా 42 అంగన్వాడీ కేంద్రాలు రేపు నవంబర్ 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 వరకు కూడా సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆ అంగన్వాడీ టీచర్ల సమక్షంలో ప్రజాప్రతినిధుల అధికారులు అందరూ కూడా వెళ్ళి ఓపెన్ చేయాలి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టి మాకు ఇవ్వడం కూడా జరిగింది. నవంబర్ 14 బాలల దినోత్సవం నాడు ఈ ప్రారంభించాలి, ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పిన తర్వాత సంబంధించిన జన్మభూమి కమిటీలు కానీ సంబంధించిన గ్రామ పెద్దలు కానీ వీళ్ళందరికీ కూడా ముందుగా అన్ని రకాల ఆర్డర్స్ ఇచ్చి వెంటనే చేయమని సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ బిల్డింగ్లు కట్టారు. కాబట్టి ఆ 14వ తారీఖు వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతా ఓపెనింగ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని రంగులు వేయటం, కొన్ని పేర్లు రాయటం, డోర్లకు రంగులు వేయటం ఆ స్థితిలో ఉంది. ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో పూర్తి చేసి 14వ తారీఖున ఓపెన్కి వెళ్తున్నాం. దీని మీద ఖర్చించి పనిచేసిన తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులందరికీ కూడా పేరున ఈ మీడియా ద్వారాగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే 14వ తారీఖున ఇవన్నీ ఓపెన్ చేయడానికి అందరూ కూడా ఆ గ్రామాల్లో సనాతమే ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. శెట్టిబల్స గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహవంతంగా కార్తీక వన సమారాధన వేడుకలు జరిగాయి. భవిష్యత్తు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిద్దామంటూ నేతలు పిలుపునిచ్చారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్ కొత్త గైకలుపాడులో శెట్టిబల్స గౌడ సంఘ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యే దొమ్మెటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీ చైర్మన్ చొల్లంగి వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి పొలసపల్లి సరోజాచార్యన్, రామపల్లం రాజులు హాజరయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ శెట్టిబల్స గౌడ కులస్తులు రాజ్యాధికారం దిశగా పయనించాలన్నారు. భవిష్యత్తు రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు యువత చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తమ వారు ఎవరు నిలబడినా వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. జాతి ఉనికిని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చారు. అయితే ఇప్పటి వరకు ఒకటిగా ఉన్న శెట్టిబల్సీలు 2గా చీలిపోయి 2 కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారని,
అయితే వీరిని ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి జరిపినప్పటికీ కొందరు నేతలు వినకపోవడంతో రెండింటికి హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నామన్నారు. అయితే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదని ఆకాంక్షించారు. జాతి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని, అలాగే చంద్రబాబు ఆశీస్సులతో మరింత అభివృద్ధి పదంలో పయనించేందుకు కృషి చేస్తానన్నారు. అంత ఉత్సాహంతో కూడా సంఘీయులందరూ ఏకతాటిగా ఉండి రాజ్యాంగ దిశగా మనం అందరం కూడా పయనించవలసిన టైం ఆసనమైంది. ముఖ్యంగా మరి ఎన్నికలు వచ్చేటప్పటికి మన సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలబెట్టి మనం నెగ్గించుకోవాలన్న ఒక తాపత్రయం ప్రతి వారిలోనే ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, రకరకాల కులాలు, రకరకాల మతాల వాళ్ళు వచ్చి అనేక రకమైన సమస్యలు పెట్టి అనేక రకమైన పోరాటాలు చేస్తూ తమ జాతిని ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉంటే, ఈ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఉన్న మన సంఘ సభ్యులందరూ కూడా మనం మాట్లాడకుండా ఏ విధమైన పోరాటం చేయకుండా ఉంటే ఇలాగే వెనకబడి ఉంటాం. అది జరగబోయే పని కాదు అని చూపించాలని చెప్పి మనం అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. మరి దురదృష్టవశాత్తు గతంలో మనం అందరం కలిపి కార్యక్రమం చేసుకున్నా ఈ సంవత్సరం కొన్ని కారణాంతరాల వల్ల రెండుగా విడిపోయి ఈ కార్యక్రమం చేసుకోవాల్సిన దురదృష్టం మన సంఘకు పట్టిందని ఎంతో విధంగా బాధపడినా దాన్ని ఏదో విధంగా ఇద్దరిని కలిపి చేయాలని నా వంతు ప్రయత్నం చేసిన ఇద్దరు ముంకు పట్టుదలతో చెరుకు పక్క ఉండడం వల్ల 2 డేట్లు నిర్ణయించి 2 కార్యక్రమాలకి వస్తామని చెప్పి పెద్దలందరం కూడా మేము అంగీకరించడం జరిగింది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనే భవిష్యత్తులో అందరం కలిపి వచ్చే సంవత్సరం చేసే విధంగా ఉప్పటించే కార్యరూపం దాల్చే విధంగా ముఖ్యంగా ఇక్కడ యువత కానీ అందరూ కూడా ప్రత్యేకమైన సరే ఒక మినిస్టర్ గారి వల్ల, ఎక్స్ మినిస్టర్ గారి వల్ల, ఒక ఎమ్మెల్యే వారు అయ్యే పని కాదు. ఖచ్చితంగా యువత చేతులకు తీసుకుని రాబో కాలంలో ఈ వన మహోత్సవం అందరూ కూడా కలిపి చేసే విధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నా. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ గతంతో పోలిస్తే శెట్టిబల్సీలు రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని అభిలాషించారు. రాజకీయాల్లో శెట్టిబల్స గౌడ జాతి నిర్ణయాధికారంగా ఎదగాలని అభిలాషించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నన్ను కూడా భాగస్వామ్యం చేసి మీ వాడిగా ఆత్మీయతగా పిలిచి పంక్తి భోజనానికి పిలిచినందుకు హృదయపూర్వకంగా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున, నా తరఫున, జాతి పెద్దలందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాను. మరి ఈనాడు ప్రత్యేకంగా చూసినట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో చైతన్యవంతమైన మరి గీత కార్మిక వృత్తిగా కలిగిన చెట్టిపల్లీలు, గౌడ సంఘాలు కూడా బలమైన వర్గంగా ఉన్నప్పుడు కూడా మరి అనుకున్న రీతిలో రాజకీయాల్లో మనం సాధించలేకపోతున్నాం అనేది మాత్రం బాధ మాత్రం ఉందన్నమాట వాస్తవం. భవిష్యత్ తరంలో ఇంకా ఉన్నతంగా పెరగడానికి, రాజకీయంగా పెరగడానికి కానీ, ఆర్థికంగా పెరగడానికి కానీ, పారిశ్రామిక పెరగడం కానీ, మరి ఒకరికొకరు కలిసి సన్నిహిత సంబంధాలు పెట్టుకొని సహకరించుకుంటూ ఈ జాతిలో జాతి పెద్దలుగా ఒక కులానికి ఆర్థిక బలమైన అండని చేకూర్చాలని, రాజకీయ అండని చేకూర్చాలని ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారందరూ కూడా మనస వాస కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా శాసనసభ్యురాలు సోదరి అనంతలక్ష్మి గారికి, ఆర్గనైజర్స్కి మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ జాతి అభ్యున్నతి కోసం పలువురు నేతలు ప్రసంగించారు. అనంతరం శెట్టిబల్స నేతలు వీరబాబు దంపతులు, ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణను నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లి సత్యనారాయణ సత్కరించారు. కొంతమంది శెట్టిబల్స ముఖ్యులను నిర్వాహకులు సత్కరించారు. కార్తీక వన సమారాధనలో నేతలంతా కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లంగి వీరబాబు, గుబ్బల వెంకటేశ్వరరావు, పాటి సత్యవతి, పాలిక రమణ, పిల్లి తిరుపతిరావు, వీరబాబు, కడియాల చిన్నబాబు, పెంకే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కార్తీక శోభతో కాకినాడ పరిసర ప్రాంతాలు కలకల్లాడాయి. కార్తీక వన సమారాధన కార్యక్రమాలు చేపట్టడంతో తోటలు, సాగర తీరాలు కోలాహలంగా మారాయి. కార్తీక మాస వనభోజనాలను తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి వివిధ ప్రాంతాలలో ప్రజలు తోటలు, సాగర తీరాలు, పర్యాటక ప్రాంతాలను ఆశ్రయించడంతో చాలా చోట్ల పండుగ వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలంతా ఒక చోటు చేరి సహపంక్తి భోజనాలను చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా ప్రజలు వనభోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోగా కొన్ని ప్రాంతాలలో కుల సంఘాలు, వివిధ విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు కూడా ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు. ఉదయం నుండి అందరూ ఒక చోటకు చేరి ఆటపాటలతో గడిపారు. సాయంత్రం సాగర తీరంలో చిన్న పెద్ద అంతా కలిసి సముద్ర జలాల్లో ఉల్లాసంగా గడిపారు. వన సమారాధనలు పురస్కరించుకుని కాకినాడ శివారు ప్రాంతంలోనూ తోటలు ప్రజలతో కిటకిటలాడాయి. అలాగే కాకినాడ సాగర తీరానికి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బీచ్ రోడ్ రద్దీగా నెలకొంది. కార్తీక వన సమారాధనలు పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజమండ్రిలో ఈ నెల 19న ఏపీ సీఎం నారా చంద్రబాబును సత్కరించనున్నట్లు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ తెలిపారు. దళిత గిరిజన మహాగర్జన పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కాకినాడ R&B అతిథి గృహంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దళిత గిరిజన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ నెల 19న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. దళిత గిరిజన మహాగర్జన పేరుతో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కారం శివాజీ కోరారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన అనంతరం దళిత గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలని ప్రారంభించి దాంతోపాటు ఎస్సీ/ఎస్టీ కమిషన్ కూడా నియమించి దళిత గిరిజనుల ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేయడానికి మహాసభ ఏర్పాటు చేశాం. అంతేకాకుండా దళితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతాం. ఏదైతే రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసి ప్రతి ఒక్క పేదవాడికి భరోసా నింపారు. వికలాంగులకేమో 500 నుంచి 1500 పెంచారు. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీని 35,000 నుంచి 1,00,000 రూపాయలు పెంచారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం 10 లక్షల రూపాయలు ఇచ్చేదాన్ని ఇప్పుడు 20 లక్షలకు పెంచారు. ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా 1వ తరగతి నుంచి కార్పొరేట్ సెక్టార్ వరకు IAS, IPS చదువుల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. చంద్రన్న బీమాతోటి అందరికీ బీమా భద్రత కల్పించారు. అంతేకాకుండా పరిశ్రమల శాఖలో 45% సబ్సిడీతోటి రుణాలు మంజూరు చేస్తున్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి అటు మెరుగైన విద్య, వైద్యం అందించడంతో పాటు నిర్విరామంగా కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలని అభినందిస్తూ ఈ సభ ఏర్పాటు చేశాం. అందుచేతనే అన్ని జిల్లాల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి. దయచేసి ప్రెస్ నోట్లో ఉన్న సారాంశాన్ని కూడా, అందులో ఏదైతే ప్రధానంగా 9 డిమాండ్లు పెట్టామో, మాకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి, దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలి, దళిత గిరిజన క్రైస్తవుల కోసం ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి, అంతేకాకుండా యానాదుల, ఎరుకల కులస్తులకు అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఏదైతే అడిక్వెసీ అనే పదం అడ్డొస్తుందో ఆ పదాన్ని తొలగించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలని సులభతరం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కెట్ కమిటీ నియామకాల్లో ఎస్సీ/ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరడం జరుగుతుంది. దళిత గిరిజనులకు ఇళ్ల పట్టాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి
ఈ రోజున అందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కొనసాగుతాం నమ్మకం మాకు ఉంది. ఇంకా కోర్టు జారీ చేసిన ఆదేశాలు మాకు అందలేదు. అందే వరకు ప్రస్తుతం కమిషన్ చైర్మన్గానే ఉన్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక వర్గాలు విఫలమయ్యాయంటూ సిపిఎం నేతలు విమర్శించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సిపిఎం పాదయాత్రలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేట నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్ర సర్పవరం మీదుగా నాగమల్లితోట జంక్షన్ వరకు సాగింది. ప్రజా సమస్యలపై పోరుపెట్టే లక్ష్యంతో ఈ పాదయాత్రను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతుంది. ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం మాత్రం అభివృద్ధి మంత్రం అంటూ ఆర్భాట ప్రచారం సాగిస్తుందంటూ సిపిఎం నేతలు దుయ్యబట్టారు. ప్రజలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తమ పార్టీ చేపడుతున్న పాదయాత్రల్లో ప్రజలు తమ సమస్యలను పెద్ద ఎత్తున నేతల దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటిపైన త్వరలోనే ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని సిపిఎం నేతలు తెలిపారు. అలాగే మన కాకినాడలో ప్రతి పేదోడికి వెళ్ళ స్థలం ఇవ్వాలి. మన జనరల్ హాస్పిటల్లో సరిగ్గా సిబ్బంది ఉండరు, తగినంత సిబ్బంది ఉండరు, స్టాఫ్ నర్సులు ఉండరు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల ముందు దోమల పేద దండయాత్రని స్కూల్ పిల్లల్ని తీసుకుని వీధి తిరుగుతూ పెద్ద హడావిడి చేసుకుంటూ మైకులతో ప్రచారం చేశారు. మనం కోరేది ఒకటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, అయ్యా దోమల మీద దండయాత్ర అంటే మీరు ప్రచారం చేస్తే సాగిపోదు. మన కాకినాడ బాగా పెరిగిపోయింది. ఇక్కడ జగన్నాథపురం నుండి ఇటు అలసపాకల వరకు, ఇటు గైగలపాడు సత్తారం వరకు ఏరియా పెరిగింది, సిబ్బంది మాత్రం పెరగలేదు. డ్రైనేజీ వ్యవస్థ విలయతాన్ని వాడుతూ ఉంది. డ్రైనేజీ బాగు చేయాలి. కాకినాడ పారిశుద్ధ్య కార్మికుల్ని తగినంత మంది ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కనీస వేతనాలు ఇస్తే డ్రైనేజీ వ్యవస్థ బాగుపడుతుంది. దోమలపై దండయాత్ర చేస్తే అప్పుడు నిజంగా దోమలు లేకుండా పోతాయి. ఈ పాదయాత్రలో సిపిఎం పార్టీ రూరల్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, పలివెల వీరబాబు, సిహెచ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన జీవన విధానమే లక్ష్యంగా సమాలోచన పేరుతో ఒక సంస్థ ఆవిర్భవించింది. దీనిని మరింత విస్తరించే దిశగా నిర్వాహకులు దృష్టి సారించారు. కాకినాడ వెంకటరత్నాపురంలోని గాంధీ భవన్లో విలువలతో కూడిన జీవన విధానం నేటి ప్రాధాన్యత అనే అంశంపై వర్క్షాప్ జరిగింది. సమాలోచన పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లిబాబు పాల్గొనగా, ముఖ్య వక్తగా డాక్టర్ డివివి కృష్ణంరాజు పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తుతించారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో కాకుండా సమాజగతిని మార్చే దిశగా ఆలోచనలు ఉన్ననాడే విలువలతో కూడిన జీవన విధానం అలవడుతుందన్నారు. సమాలోచన పేరుతో ఏర్పడిన ఈ కార్యక్రమాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భాగంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రకమైనటువంటి వేదిక తయారైంది. దాంట్లో పాటు ఆంధ్రప్రదేశ్లో సమాలోచన అనే ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కాకినాడ కేంద్రంగా ఈ సమాలోచన వేదిక అనేది కొంతమంది మేధావులు, విద్యావంతులతో సమాజం కోసం చైతన్యం చేసి, సమాజాన్ని జాగృతం చేసి, సమాజంలో విజ్ఞానవంతమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలనేటటువంటి ఉద్దేశంతో మేధావులతో ఏర్పడినటువంటి ఈ పాజిటివ్ థింకర్స్ అనే కార్యక్రమంతో సమాలోచన అనేది ఈరోజు కాకినాడలో ఏర్పాటైంది. దీనిలో భాగంగానే ఈరోజు డాక్టర్ డివివి రాజు గారు అనే ఒక మంచి ఎమినెంట్ పర్సన్, అలాంటి వ్యక్తి ద్వారా నేడు సమాజంలో ప్రాధాన్యత, విలువలకు ఉండేటటువంటి విధి విధానాలు, జీవన విధానంలో విలువలకు ఉండేటటువంటి పాత్ర ఏంటనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో ఎంతోమంది బ్రాంచ్ మేనేజర్లు, వ్యాపారవేత్తలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ, బ్యాంక్ అధికారులు, ప్రజలు, నగర పౌరులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా కొన్ని నిర్వహించాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, చిన్న తరహా పరిశ్రమ ప్రోత్సాహం మరియు అభివృద్ధి సంస్థ. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. సాంప్రదాయ వైద్యానికి పెద్దపీట వేసే దిశగా వైద్యులు దృష్టి సారించారు.
ఇందులో భాగంగా కాకినాడ నగర ప్రజలకు ఉచిత ఆయుర్వేద వైద్య చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. కాకినాడ వెంకటరత్నాపురంలోని గాంధీ భవన్లో ట్రెడిషనల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ రోగాలకు పరీక్షలు చేయించుకున్నారు. టీఎంపీ అసోసియేషన్గా ఏర్పడిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో సాంప్రదాయ వైద్యం యొక్క ఆవశ్యకతను గుర్తించి అందుకనుగుణంగా ఆయుర్వేద వైద్యులు అనుసరించాల్సిన విధానాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం నాటితరం ఆయుర్వేద వైద్యం దిశగా ప్రజలు కూడా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఆయుర్వేద వైద్యుల పాత్ర ఎంతగానో పెరిగిందన్నారు. సాంప్రదాయ వైద్యాలకు అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆయుర్వేద వైద్య శిబిరాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించే దిశగా దృష్టి సారించినట్లు టీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వైద్యులు తెలిపారు. అందరికీ ఆరోగ్యం మన బాధ్యత అనే అంశంపై విద్యా వైద్యం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. టీఎంపీ అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా ఈరోజు మన ఆయుర్వేద వైద్యుల యొక్క సమక్షంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి ఉచితంగా ఆయుర్వేద మందులు తీసుకుంటున్నారు. అలాగే సాంప్రదాయ వైద్యుల యొక్క అవగాహన సదస్సు ఈరోజు మధ్యాహ్నం జరుగుతుంది. దీనికి కూడా మన ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది ఆయుర్వేద వైద్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ టీఎంపీ అసోసియేషన్ అనేటువంటిది దేశవ్యాప్తంగా మా కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి చోట జరిగేటట్టుగా మేమందరూ కూడా కలిసి ఈ యొక్క సాంప్రదాయ వైద్య విధానాన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు చేస్తే మళ్ళీ మనం ముందుకు వెళ్ళగలుగుతామో అటువంటి చర్యలు చేయడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం నడిపిస్తాం. మీరందరూ కూడా మాకు చేయూతిస్తారని కూర్చున్నాం. సాంప్రదాయ వైద్య విధానం పురాతనమైనది. అది ప్రస్తుతం మనందరిలో కూడా సాంప్రదాయ వైద్య విధానాన్ని అందరికీ అవగాహన కల్పిస్తూ దాని ద్వారా ఈవేళ మన కాకినాడలోని మరియు మన రాష్ట్రంలోని దేశానికి కూడా విస్తరింపజేయాలనేసి టీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మొదలుపెట్టడం జరిగింది. దాని ద్వారా మనం విద్య వైద్యం రెండూ కూడా అందరికీ కూడా ఉచితంగా ఈవేళ వైద్యం నిర్వహించడం జరుగుతుంది. అలాగే కొన్ని క్వాలిఫికేషన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిఎస్ఎస్ కమ్యూనిటీ కాలేజ్ ద్వారా మనకి ఆదిత్య ఆక్యూ ఇన్స్టిట్యూట్ మన కాకినాడలో నెలకొల్పడం జరిగింది. దాని ద్వారా అందరికీ కూడా ఒక డిప్లొమాసు డిగ్రీ అటువంటి విద్యా విధానం ద్వారా మన అందరికి కూడా నాలెడ్జ్ బేస్తో అందరికి కూడా ముందుకి అందరికీ నేర్పి దాని ద్వారా అందరికీ మంచి అవగాహన కల్పించడం గురించి ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు. ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు రామ్జీ, సూర్యవంశీ, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి ముద్రగడ్డ గృహానికి విచ్చేసిన మాజీ గవర్నర్ రోసయ్య తన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదంటూ వివరణ. కాకినాడ రూరల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే. రాజమండ్రిలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం. దళిత గిరిజన మహాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ. కార్తీక వన సమారాధనలతో కలకల్లాడిన కాకినాడ పరిసర ప్రాంతాలు. ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపిన ప్రజలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.